భారతదేశ రైతాంగానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కిసాన్ సమ్మాన్ నిధిని పొడిగించి దాదాపు 3,15,614 కోట్లు కేటాయించడం జరిగింది. దానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున తెలంగాణ రైతాంగం తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి రైతులపై ఉన్నది ఏందనేది మీకు సవినయంగా మనవి చేస్తాను. ప్రతిసారి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వము మేము ధాన్యాన్ని కొంటున్నాము, ధాన్య సేకరణ సహకరించడం లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ప్రతిసారి కూడా దుమ్మెత్తిపోయడము శోచనీయం. మీకు గణాంకాలతోనే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా చెప్పడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వమే కీలక పాత్ర వహిస్తూ దానికి సంబంధించిన బడ్జెట్ ని కేటాయించడము, ధాన్యము కొనుగోలు, మిల్లింగు, బార్దానా, సుతిలి, ట్రాన్స్పోర్ట్ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వము కొనడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ధాన్య సేకరణ చేసి మిల్లింగ్ పంపించి మిల్లుల ద్వారా వచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐకి కేటాయించాలి. ఎఫ్సిఐ వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఆహార పంపిణీ వ్యవస్థలో సివిల్ సప్లై ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతున్నది. అంటే దీనిలో ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంది అంటే ప్రొక్యూర్మెంట్ చేసి ఎఫ్సిఐకి ఇవ్వడమే. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వమే నిధుల నుంచే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యమా తెలియట్లేదు. దాదాపు 2024-25 ఖరీఫ్ సీజన్ లో 36 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 31 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చిండు బియ్యం ఎఫ్సిఐకి. అంటే 86.36% ఈ రోజు 2024-25 ఖరీఫ్ సీజన్ కి బియ్యం ఇవ్వడం జరిగింది. దానిలో షార్ట్ ఫాల్ అంటే ఇంకా పెండింగ్ ఇవ్వాల్సింది 4.91 లక్షల మెట్రిక్ టన్నులు. అదే విధంగా 2024-25 రబీ సీజన్ కి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందో అందులో నుంచి ఓన్లీ 30 లక్షల మెట్రిక్ టన్నులే ఇవ్వడం జరిగింది. అంటే 86% ఇచ్చిండ్లు. దానికి ఇంకా 4,76,000 మెట్రిక్ టన్నులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అదే విధంగా 2025-26 ఖరీఫ్ సీజన్ అంటే గత సంవత్సరంది 39.5 లక్షల మెట్రిక్ టన్నుల అగ్రిమెంట్ ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు బియ్యం సప్లై చేసింది 21.8 మెట్రిక్ లక్షల టన్నులు. అంటే దాదాపు ఈ 3 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 55% చేసిన తర్వాత 45% అంటే 17,70,000 మెట్రిక్ టన్నులు మనకి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇంతవరకు కూడా ఎఫ్సిఐకి రావలేదు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వము మరి రైతులకు ఏం చేస్తున్నది అనేది దీని వల్లనే తెలుస్తున్నది. అదే విధంగా 25-26 రబీ సీజన్ కు సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3,58,000 మెట్రిక్ టన్నులే ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో ఇంకా 31 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా బియ్యం రావాల్సింది ఎఫ్సిఐకి. మొత్తం ఇప్పటి వరకు పెండింగ్ అంటే ఈ 3 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బియ్యం ఎంత అంటే 58,79,000 మెట్రిక్ టన్నులు. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము బియ్యం ఎఫ్సిఐకి సరఫరా చేయడంలో పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. అంటే ఈ 58 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సిఎంఆర్ ఏదైతే ఉందో ఇది రైస్ మిల్లలో ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వ గోదాములలో ఉందా అనే విషయం ఇప్పటికి కూడా ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్న.